'వదంతి' సీజన్ 2 చూసాను ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్. దాదాపుగా ఒక్కొక్క ఎపిసోడ్ 30-40 మినిట్స్ ఏమో ఉంది. ఈ వెబ్ సీరీస్ నాకెందుకో సీజన్ 1 ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదనిపించింది. ఎపిసోడ్స్ అంతా బాగానే రన్ అయ్యాయి. బాగా ఎంగేజింగ్‌గానే రన్ అయ్యాయి. ఏం జరుగుతది అనిపించింది. ఒకదానికొకటి అల్లిన విధానం బావుంది. ఒక ఎపిసోడ్‌కి ఇంకొక ఎపిసోడ్‌కి పెట్టిన లింక్ చాలా బావుంది. అండ్ అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ హ్యూమానిటీ బేసిస్‌లో వాడు తప్పు చేయలేదేమో అన్న కోణంలో మళ్ళీ కేస్‌ని రీఓపెన్ చేయడము. దాని తర్వాత దానికి అనేక అనుమానాలు క్రియేట్ అవ్వడం. దాన్నేదో ఒక సీరియల్ కిల్లర్ జోనర్‌లోకి తీసుకెళ్ళి ఆ వేలో ఆలోచనలు మొదలుపెట్టి అటునుండి ఇంట్రాగేషన్ చేయడం. లాస్ట్‌కి వచ్చేసి ఇదేదో ఒక చిన్న హ్యూమన్ ఎర్రర్ అని చెప్పి ఒక చిన్న తుస్సమనిపించే ఒక బాంబు పేల్చడం. ఏదో చిన్న సెంటపాకాయ పేలిన సౌండ్ వస్తది. ఆ రేంజ్‌లో తుస్సమనిపించాడు. సర్లే ఓకే. ఫైన్ అనుకున్నాము. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను. కానీ కాసేపటికి మళ్ళీ అసలు చేసింది ఎవరు అని చెప్పి మళ్ళీ కేస్ మళ్ళీ మొదటికొస్తది. ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి పడిద్ది. సరే అక్కడి నుండైనా స్పీడ్‌గా ఏమైనా అవుతదంటే అక్కడ కూడా ప్రతి చోట మళ్ళీ ఒక ముగ్గురు, నలుగురిని చూపిస్తారు. వాళ్ళు కాదు అని మనకి జనరల్‌గా నార్మల్‌గా సినిమాని ఫస్ట్ నుంచి వెబ్ సీరీస్‌ని ఫస్ట్ నుండి చూస్తున్న వాడికి అక్కడ చూపించే వాళ్ళెవరు కాదు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే వీడేమో అంత తెలివి తక్కువ ఆడియన్స్ లేరిప్పుడు. సో, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఆల్రెడీ మనకి కోవిడ్ టైమ్ నుంచే ఇలాంటి వెబ్ సీరీస్, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఇన్నొచ్చాయి. సో, అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ నువ్వు స్క్రీన్ మీద చూపించే ఏ ఫేస్ కూడా ఖచ్చితంగా క్రిమినల్ అయ్యుండడు అని చెప్పేసి. సో, దాన్ని గూడా కొంచెం ల్యాగ్ చేసాడేమో, దాన్ని గూడా తుస్సా అనిపించాడు లాస్ట్‌కి. లాస్ట్ ఎపిసోడ్‌లో, లాస్ట్ మూమెంట్‌లో, లాస్ట్ 10 మినిట్స్‌లో నువ్వు రివీల్ చేయడం అనేది నిజంగా నీ ఓర్పుకి, సహనానికి పరీక్షలా ఉంది అనిపించింది నాకైతే. నేను మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఈ డ్రైవ్ చేసిన విధానం చాలా లేజీగా, చాలా ల్యాగ్ అనిపించింది నాకు. అంటే క్రిస్పీగా పరిగెత్తాల్సిన క్రైమ్ థ్రిల్లర్‌ని చాలా స్లోగా తీసుకెళ్లారు. బహుశా వెబ్ సీరీస్‌లో అందుకే తీస్తారేమోలే గానీ మరీ స్లోగా అనిపించింది. ఏంట్రా బాబు ఇంకెంతసేపు సాగదీస్తావురా బాబు ఈ మాత్రం దానికే అనిపించింది నాకు. కంప్లీట్‌గా సీరీస్ కంప్లీట్ అయ్యేసరికి. సో, ఒకవేళ మీకు బాగా టైం ఉండి ఒక 4-5 అవర్స్ టైం ఉండి కంటిన్యూ‌గా చూడాలి అనుకుంటే మాత్రం అదండి సీజన్ 2 పెట్టుకొని చూడండి. పర్లేదు మరీ వరస్ట్ అయితే ఏం గాదు గానీ, సీజన్ 1 ఇచ్చినంత కిక్ అంత ఎంటర్‌టైన్ అయితే అవ్వరు మీరు. ఇందులో కొంచెం అంటే సోది డైలాగ్స్, సోది సీన్స్ చాలా ఎక్కువగా అనిపించాయి నాకు. క్రిస్పీగా పరిగెత్తాలి అదొకటే మైనస్. బట్ పర్లేదు ఓకే చూడొచ్చు. ఒక ట్రైల్ ఎయొచ్చు. 'వదంతి' సీజన్ 2 మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.